వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు అవర్ టీవీ. ఏదైతే ఎంజిఎం మార్కెట్ దగ్గర భారీగా భక్తుల రద్దీ అయితే పెరిగిపోతా ఉంది. ఏదైతే గణేష్ నిమజ్జనానికి ఏదైతే ఉదయం 5 గంటల నుంచి కూడా ఇదే రద్దీ కొనసాగుతూ ఉంది. చీకటి అయ్యే కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది, గణనాథుల తాకిడి కూడా పెరుగుతూ ఉంది. ఉత్సవ సమితి మెంబర్లు కూడా మనతో పాటు అడిగి తెలుసుకుందాం ఏమంటారు. సో ఎక్కడి నుంచి వస్తా ఉన్నాము, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాము, ఏమో గణేష్ సంబరాల గురించి ఏం చెప్తారు? गणेश उत्सव समिति भाग्यनगर सभी गणेश मंडपों का स्वागत करता है। इस गणेश समिति 1980 में बनी। उसके ऑर्गेनाइजर पुल्ला रेड्डी जी, बाल रेड्डी जी, टाइगर नरेंद्र भाई साहब, दत्तात्रेय जी, उन्होंने सब संस्था बनाई। ये अच्छी संस्था चल रही। सभी गणेश मंडपों को हम तो चांद मीनार से, शाली भंडार से, लाल दरवाजे से आ रहे, उस गणेश मंडपों का गणेश उत्सव समिति स्वागत करती है। రైట్, ఇది సిచ్యువేషన్. ఇక్కడ అంతా కూడా కంప్లీట్ గా చిన్న పిల్లలతో కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎలా అనిపిస్తుంది గణేష్ సంబరాలు నిమజ్జనాలు, ఎలా అనిపిస్తుంది? It's a blessing. As we are Indians, it's a blessing for us. రైట్, చూస్తున్నాం కదా విజువల్లో ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలతో కూడా గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి అయితే తరలి వస్తూ ఉన్నారు. భారీగా గణనాథులు అయితే తరలి వస్తూ ఉన్నారు. ఏదైతే మన రూట్ నుంచి కంప్లీట్గా కూడా ఎంజే మార్కెట్ సర్కిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ పిల్లలు అందరు కూడా వచ్చి ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా అందరు రాజు చూస్తారు. చెప్పండి దేవుల గురించి మన రాజుకి చేయాలి చూసుకోవచ్చు. ఒక్కసారిగా విజువల్లో ప్రతి ఒక్కరు పిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ కన్నా ఒక చంద్రవంక నలవంక మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అదే విధంగా కనిపిస్తూ ఉన్నాడు. సో కంప్లీట్గా విజువల్లో కంప్లీట్గా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే స్టక్ అవుతూ ఉన్నాయి. ఎంజిఎం మార్కెట్ దగ్గర రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉంది. సమయం గడిచే కొద్దీ రద్దీ పెరుగుతూ ఉంది. సో హిందువుని గర్వించండి, హిందువుగా జీవిద్దాం అంటూ కూడా ఒక నినాదాలతో పెట్టుకొని అయితే తీస్తూ ఉన్నారు. సో ఆ గణనాథుని ఆ దృశ్యాలు చూడవచ్చు ఒక్కసారిగా ఏ విధంగా చేస్తున్నాడు. సో చూసుకోవచ్చు ఒక్కసారిగా విజువల్లో ఏ విధంగా దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా క్యాప్షన్స్ దేశ క్షేమం కోసం హిందువులు అందరూ సంగీతం అవ్వాలి, కులం మీద ఉన్న అభిమానం మన దేశం మీద కూడా ఉండాలంటూ ఒక ఏదైతే జనాల్లో యూనిటీ తెప్పించేలాగా ఒక యూనిక్ స్టైల్లో తీసుకెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో విజువల్ చూసుకోవచ్చు. లారీని కూడా నీట్గా డెకరేషన్ చేసుకొని చెప్తా ఉన్నారు. చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి కూడా. సో ప్రతి ఒక్కరు పిల్లలు కూడా బోలో గణేష్ మహారాజ్కి జై అంటా ఉన్నారు. అటు సైడ్కు మరొకసారి విజువల్లో చూసుకుంటే గణనాథుల్ని కంప్లీట్గా ఏ విధంగా ఉన్నదంటే తాకిడి మామూలుగా లేదు. అసలు అంతకంత క్రౌడ్ పెరుగుతూ ఉంది. గణనాథుల మూవ్మెంట్ కూడా ఎక్కువైంది. ఏదైతే ఉదయం నుంచి కొంచెం లైట్గా ఉన్నా చీకటి అయ్యే కొద్దీ వెహికల్స్ మూవ్మెంట్ అయితే పెరుగుతూ ఉంది. ఒకసారి విజువల్లో చూసుకున్నాం. గణనాథులు స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా. చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా గణపతి బప్పా మోరియా టీం. గణనాథుని చూడొచ్చు ఒక్కసారి కదా. కైలాసం మీద గణనాథుడు ఉంటే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అయితే రూపాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దృశ్యం చూసుకోవడానికి కేవలం ఎంజిఎం మార్కెట్ దగ్గర ఈ గణనాథుని చూడడానికి ఆసక్తికరంగా ఎగబడతా ఉన్నారు. సో భక్తుల తాకిడి కూడా అదే విధంగా ఉంది. సో చూడొచ్చు ఒకసారిగా ఒక మోడీ, అమిత్ షా ఫోటోని పట్టుకుంటూ కూడా చూపిస్తూ ఉన్నారు గణనాథునికి. ఆ విజువల్ మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తూ ఉన్నది. గణనాథ్తో పాటుగా సంబరాలు చూడొచ్చు. ఒకసారిగా మోడీ అండ్ అమిత్ షాని రీప్రజెంట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఒక స్ట్రాటజీని తీసుకున్నారు. సో అందంగరంగ వైభవంగా ఈ నిమజ్జనం వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ఒక యూనిక్ స్టైల్లో మనకి ఏదైతే ఒక యూనిక్ స్టైల్లో ఒక బైక్ మీద గణనాథుని తీసుకొస్తా ఉన్నారు. చూడొచ్చు బైక్ మీద గణనాథుని నీట్గా. జై గణేష్ జీ మహారాజ్ కి. మెహందీపట్నం గోయల్ గ్రూప్ మెహందీపట్నం నుంచి వచ్చారంట గణేష్ తీసుకొని. సో చూద్దాం, చిన్న పిల్లల్ని తీసుకొని మరి ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వారికి ఎలా అనిపిస్తుందో అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వచ్చారు. ఎలా అనిపిస్తున్నారు మీకు? ఎలా అనిపిస్తుంది నిమజ్జనం ఏర్పాట్లు అంతా ఎలా అనిపిస్తుంది? कैसा आपको यह देख रहे हैं ना, कैसे लग रहे निमज्जन? बहुत भारी दिख रहा है, अच्छा है ना, अच्छा है ना बहुत। हाँ अच्छा है ना, अपना हैदराबाद
రైట్ ఇది ఏదైతే మనం చూస్తూ ఉన్నామో కంటిన్యూస్గా భారీ గణనాథుల్ని ఏదైతే 10 తలలు ఏదైతే 5 తలలు ఉన్న మహాగణపతుడు పంచముఖ హనుమంతుడు అయితే కనిపిస్తూ ఉన్నాడు మనం వీడియోలో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క రూపాన్ని కొత్త రూపాలను అయితే మనకు దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు. వీడియోలో మనం చూసుకోవచ్చు. ఇదే పక్క మరో పక్క ఆ మహాశంకరుడి రూపంలో కూడా కనువై ఉన్నాడు మహాగణనాథుడు. చూసుకోవచ్చు ఒక్కసారిగా విజువల్ మనం ఏ విధంగా ఎంజే మార్కెట్ మొత్తం కూడా ఏ విధంగా రద్దీతో కొనసాగుతుందో మనం విజువల్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గణనాథుని చూడడానికి తరలి వస్తూ ఉన్నారు. చీకటి అయ్యే కొద్దీ ఎంజే మార్కెట్ అంతకంత రద్దీ పెరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ రంతా కూడా? సో భక్తులు అదే విధంగా ఇక చూడడానికి వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంతే విధంగా చూస్తూ మనకు ఆర్మీ ట్రక్లో ఏదైతే ఒక ఆర్మీ రూపంలో శంకరుడు కొలువై ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ గణనాథుని రూపొంచుకొచ్చారు. సో ఎలా అనిపిస్తూ ఉంది నీకు ఈ గణేష్ నిమజ్జనాలు అంతా ఎలా అనిపిస్తూ ఉంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి చూస్తా ఉన్నావు? 2 o'clock నుంచి. 2 o'clock నుంచి ఉన్నావా? సో ఎలా అనిపిస్తూ ఉంది కంప్లీట్గా ఎన్ని గణేషులు చూసినావు? చాలా మంచిగా అనిపించింది. ఓకే పోలే రైట్. ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు ఆ మిసైల్స్ ఏదైతే బ్రాహ్మోస్ మిసైల్స్ ఉంటాయో ఆ మిసైల్స్ని స్కూప్గా తీసుకొని భారీ గణనాథుని ఒక ట్రక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రక్ మీద విష్ణు సుదర్శన చక్రం తిప్పుతున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే మనం యుద్ధ టైంలో ఎలాగైతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తిప్పాడో అదే విధంగా ఉండబోతూ ఉంది. సో వారు మొత్తం మాటలు తెలుద్దాం. ఎలా ఉంది ఏందన్న స్పెషాలిటీ ఏంది మీ గణేష్? పోయినసారి పాలగ్రామ్ అటాక్ అయింది కదా, దానివల్ల ఈ టీంని ఎంచుకున్నాం మేము. నిమజ్జన సంబరాలని ఎలా జరుగుతా ఉన్నాయి? ఇది ప్రజలకు తెలవాలని చెప్పి ప్రజలు అందరూ దీని గురించి ఇంకా అనుభవం రావాలని చెప్పి మేము ఈ టీంని ఎంచుకున్నాం. మేము ఎలా ఉన్నాయి సంబరాలు? ఎలా ఉన్నాయి నిమజ్జన సంబరాలు? ఎలా అనిపిస్తా ఉన్నాయి? అంటే అందరికీ తెలియాలి అనేసి ఇది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం మేము. ఒక 4-5 నెలల నుంచి దీని ఎంబడి ఈ కాన్సెప్ట్ తయారు చేసినాం మేము. చూసారు కదా ఒక ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి తెలియాలంటే కూడా చేయడం జరిగింది. ప్రతి జాతీయ జెండాను అయితే ఊపడం చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసి ఆ విగ్రహాలను చూసి మురిసిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎలా అనిపిస్తూ ఉంది నిమజ్జన వేడుకలు? ఎలా అనిపిస్తూ ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మేము ప్రతి సంవత్సరం వీడికే వస్తాం మోంజా మార్కెట్ చౌరస్తాకి. నీకు ఎలా అనిపిస్తుంది బ్రో ఇదంతా కూడా? ఎలా అనిపిస్తుంది? హాస్టల్ ఉంటే నాకు తెలియదు. ఇప్పుడు చూస్తున్నావు ఎలా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. రైట్. ఏదైతే మహాగణనాథులు కంటిన్యూస్గా తరలి వస్తూ ఉన్నారు 3 దిక్కులోంచి, ఏదైతే 4 దిక్కులోంచి కూడా వస్తూ ఉన్నారు. ఒక ట్రక్ మీద వీళ్ళందరూ కూడా ఒక పులిహోరని కూడా పంచుతూ ఉన్నారు. వారి దగ్గర కూడా వెళ్దాం, ఎలా అనిపిస్తూ ఉందో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మహాగణనాథుని ట్రక్ మీద తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది నిమజ్జనం వేడుక? చాలా సంతోషంగా ఉంది. భక్తులు చాలామంది అధిక సంఖ్యలో వచ్చి మన హిందూ సమాజానికి బాగా ఐకమత్యంతో మన అందరూ యువతులు ఉత్సాహంతో బాగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్ అంతా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎప్పుడు అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. చూసేట్టుగా ప్రతి యువత అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి మీకు? ఎలా అనిపిస్తుంది? మీరు చాలా బాగుంది. ఎన్ని గంటలకు బయలుదేరారు? మీ మండపం దగ్గర నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు? మార్నింగ్ అవుతుండొచ్చు బహుశా. ఇప్పుడు మేము వచ్చి 2 hours అవుతుంది. 2 hours పైకి అవుతోంది. భారీ గణనాథుని దాదాపు సిటీ నుంచి మూవ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. యువత అయితే వారికి ఆనందానికి అందులో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఎటు చూసినా మహాగణనాథులే. ఎంజే మార్కెట్లో లెఫ్ట్ అండ్ రైట్ చౌరస్తా 4 దిక్కులో కూడా 4 స్తంభాల 4 వైపుల నుంచి కూడా గణనాథులు తరలి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకుందాం ఒకసారి. బ్యాక్ సైడ్గా ఏవైతే ఉన్నారో కంటిన్యూస్గా మూవ్మెంట్ అవుతూ ఉంది. వచ్చిన గొప్ప ఎలా అనిపిస్తుంది నీకు గణేష్? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో పిల్లలందరూ కూడా వారి సంబరాలు మామూలుగా లేవు. ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భారీ గణనాథ రూపాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నారు. ఒక చూసుకుంటూ పంచముఖ వినాయకుడిని
కంటిన్యూస్గా ప్రతి చోటు నుంచి ప్రతి ప్లేస్ నుంచి కూడా నిమజ్జనానికి గణనాథులు తరలి వస్తూ ఉన్నారు. ఎంజీ మార్కెట్ అంతా కూడా రద్దీతో నిండిపోయింది. కాస్త ట్రాఫిక్ జామ్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎలాంటి తాకిడి లేకపోయినా ఇప్పుడు కాస్త తాకిడైతే కనిపిస్తూ ఉంది. సో మరికొంత నీకు ఎలా అనిపిస్తూ ఉంది గణేష్ నిమజ్జనం అంతా ఎలా అనిపిస్తుంది? గణేషులను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి నిమజ్జనానికి ఏ టైం స్టార్ట్ అయ్యారు మీ ఇంటి దగ్గర నుంచి? 4 o'clock నుంచి. ఇంకా టైం ఉంది. సో మీరు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తారా ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం ఆల్రెడీ. గట్టిగా చెప్పేసి జై బోలో గణేష్ మహారాజ్ కానీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గట్టిగా చెప్పాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎలా అనిపిస్తుందా అండి మీకు? ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తున్నాయి సంబరాలు? చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి వస్తా ఉన్నాం మేము ఇక్కడనే ఉప్పల్ నుంచి వస్తున్నాం. గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మహాగానం దర్శించుకోవాలంటే ఆ మాత్రం వేచి ఉండాలి. ఒక పక్క ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయో ఏవైతే ఒక్కసారిగా కూడా అంబులెన్స్ కూడా దారిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా పోలీసు వారు అప్రమత్తమై చురుగ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఒక పక్క ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరిని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. आपको कैसा लग रहा है पूरा निमज्जन? आपका ओपिनियन क्या है? बहुत अच्छा फील हो रहा है. ऑब्वियसली गणपति है, एवरीथिंग मतलब आजू बाजू पूरी पॉजिटिव वाइब्स है. फील गुड. कब से देख रहे? कब से यहाँ कर रहे देख रहे? जी अबाउट व्हाट टाइम यू आर देयर इन दिस प्लेस? मैं जस्ट अभी हाफ एन आवर बैक ही आई हूँ फिलहाल. మీకు ఎలా అనిపిస్తుందండి? మీకు ఎలా అనిపిస్తుంది? నిమజ్జనం ఎలా అనిపిస్తా ఉంది ఇదంతా కూడా? తెలుగు రాదు. आपको कैसा लग रहा है पूरा निमज्जन? बहुत अच्छा लग रहा है. हर साल अच्छा रहता गणेश जी का. आपको कैसा लग रहा है? अच्छा, बहुत अच्छा. बोलो गणेश महाराज. बोलो गणेश महाराज. సో ప్రతి ఒక్కరు కూడా బోలో గణేష్ మహారాజ్కి అంటే చాలు జై అని కొడతా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్గా గణనాథులు మూవ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కంప్లీట్గా ఒక 3D సెట్ వేసుకొని డిజైన్లో వేసుకొని మూవ్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఒక పండుగ వాతావరణం, ఒక జాతర జరిగితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. ఎంజే మార్కెట్ కంప్లీట్గా సుమారుగా కొన్ని వందల కొద్ది వినాయకులు అయితే మూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఒక వినాయకుడు వెనకాల మరో వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే వెంకటేశ్వర స్వామి రూపంలో ఒక వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు, ఒక పక్క మహారాజా వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. కంప్లీట్గా ఎన్ని ఆకృతులు అంటే గణనాథుడికి అన్ని రూపాలు, శ్రీ మహావిష్ణు ఎత్తిన అవతారాలన్నీ కూడా గణపతి రూపంలోనే కనిపిస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ వాసులారా, మీరు ఎక్కడున్నా గణనాథులు అన్నీ చూడాలనుకుంటే ఈ ఎంజే మార్కెట్ దగ్గరకు వచ్చి నిలబడండి. సిటీలో ఉన్న అన్ని వినాయకులు కూడా మీరు దర్శనమిస్తూ ఉంటారు. అంతా హోలాగా కనిపిస్తూ ఉంటుంది. సో నిమజ్జనం వేడుకలు కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చాలా చురుగ్గా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మాట్లాడుతున్నా ఎలా ఉంది? ప్రతి ఒక్కరు కూడా అంబులెన్స్ కానీ చేసుకుంటూ సంబరం చుట్టూ ట్రాఫిక్తో కూడిన కూడా జనాలు అయితే ఆ లైన్లో నిలబడి అందులోనే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటుపక్క చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదే సంబరం కొనసాగించిన విజువల్లో చూసుకోవచ్చు. ఎక్కడ కూడా కంప్లీట్గా ఇసుకేస్తే రాలనంత మంది జనాలు అంటే అంతటి పోటెత్తుతూ ఉన్నారు. ఏదైతే మనం ట్యాంక్ బండ్ దగ్గర చూస్తూ ఉంటారో అంతకు రెండింతలు వినాయకులు అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 4 దిక్కుల నుంచి వినాయకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడికి చూపిస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తూ ఉంది గణేష్? आपको कैसा लग रहा है गणेश? बहुत अच्छा लग रहा है. बोलो गणेश महाराज की जय. बोलो जय बोलो गणेश महाराज की. जोर से बोलो. जय बोलो गणेश महाराज की जय. రైట్, చిన్నారుల సంతోషానికి అద్దులు లేవన్నట్టు కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా. సో మీకు ఎలా అనిపిస్తూ ఉంది కూడా ఆ నిమజ్జనం వేడుక? మీకు ఎలా అనిపిస్తూ ఉంది? మాకు చాలా బాగుంది, చూడడానికి బాగుంది. ఎన్ని వినాయకులకి వస్తున్నాయి, మాకు చాలా బాగా నచ్చింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దోళ్ళు, పిల్లలు, చంటి పిల్లలు అయిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ గణేష్ వేడుకల్ని చూసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు సంబరంతో మురిసిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా బాలాపూర్ ఎలా ఉన్నాయి సంబరాలు? మీ బాలాపూర్ గణేష్ నుంచి ఎక్కడ తీసుకోవచ్చు? ఎలా ఉన్నాయి సంబరాలు? స్వర్ణగిరి స్టార్టింగ్ అయిపోయింది.
రైట్, చూస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా అదే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, సంతోషాలు సంబరాలు నడుతున్నారు. ఎలా అనిపిస్తూ ఉంది ఆప్కో? తెలుగు और हिंदी आपको कैसे लग रहे पूरा निमज्जन का? बहुत अच्छा। हाँ, कितना आइडियाज देखा गणेश का देखा, आपको कैसा लग रहा है मोमेंट? बहुत अच्छे, बहुत अलग अलग है, सब सुंदर है। बोलो गणेश महाराज के, बोलो जोर से। जय बोला गणेश महाराज की। जी बोल से। आपको कैसा लग रहा है पूरा? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा, एकदम बढ़िया सा। आपको कैसा लगा? अच्छा लगा। गणेश महाराज की जय, गणेश महाराज की जय। ప్రతి ఒక్కరు కూడా సంబరాన్ని పండుగ వాతావరణం కనపడుతూ ఉంది, జాతరలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి విజయంలో చూసుకోవచ్చు ఎన్ని గణనాథులా, చూసే వాళ్ళకి కన్నుల పండుగ, కన్నుల బిందుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా అంతటి హోలాకులంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఎన్ని రకాల గణపతులు, ఎన్ని గణపతులు, వినపతులు, ఎన్ని నిమజ్జనాలు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని వినాయకులు కనిపిస్తూ ఉన్నాయంటే. आपको తెలుగు और हिंदी ఎలా అనిపిస్తూ ఉన్నాయి సంబరాలన్నీ కూడా? సూపర్. ఏ టైం నుంచి, ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు ఇక్కడ? మేము పుట్టిన ఇక్కడ ఏ టైం నుంచి ఇక్కడ ఉన్నారు? ఎంతసేపు చూస్తారు? 5 గంటల నుంచి. ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది వైబ్ అంతా కూడా ఇక్కడ? సూపర్ ఉంది, మస్తు. మీకు ఎలా అనిపిస్తుంది? आपको గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి. गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, జై బోలో గణేష్ మహారాజ్. जय गणपति बप्पा। రైట్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. మా గణనాథులు తరలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గణనాథులు తరలిస్తూ ఉంది. ఆ కన్నుల పండుగ ఉంది. ఆ దృశ్యం విజువల్లో చూస్తుంటే ఆ దృశ్యాన్ని మనం మాటలో తట్టుకోలేము. మనం అంతటి కోలాహలంగా ఉంది. ఏకంగా స్మోక్ చూడండి ఒక్కసారిగా గణనాథుల దగ్గర. ఆ స్మోక్ చూడండి ఏ విధంగా ఉంది అంటే పండుగ మామూలు పండుగ కాదు, ఒక జాతరలో కూడా ఇంత హోలాహలంగా ఉంటుంది. ఉంది గణేష్ మహోత్సవం అయితే. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి కూడా అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. ఇక్కడ విజువల్ చూస్తుంటే గణనాథులని ఎన్ని గణనాథులు అంటే అద్వితీయం, మహాద్వితీయంలా కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ వరకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మహాగణనాథులు అయితే కంటిన్యూస్గా తరలి వస్తూ ఉన్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంతలా ఉంది ఎంజే మార్కెట్ దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.